నేటి శుభదినం 119వ బాబు జగ్జీవన్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి అఖిల పార్టీ అందరి పార్టీలకు సంబంధించి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ దళితుల పట్ల మేమందరం అఖిల పార్టీ సభ్యులందరికీ ప్రత్యేకంగా నమస్కరించి శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి బాబు జగ్జీవన్ రామ్ గురించి చెప్పాల్సి వస్తే మరి జగ్జీవన్ రామ్ గారు మరి దళితులకు అట్టడుగు వర్గం సమాజానికి ఆయన అత్యంత సేవలు అందించిన వ్యక్తి. ఇలా 40 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ కేంద్ర పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన నిరంతరము అట్టడుగు వర్గాల సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆయన మరి ఇండో పాకిస్తాన్ ఉద్యమ సమయంలో 1971 సమయంలో కూడా రక్షణ మంత్రిగా వివిధ సేవలు అనుభవించారు. ఆయన డిప్యూటీ ప్రధానిగా సేవలు అనుభవించిన వ్యక్తి. ఇలా బీహార్లో దళిత సమాజంలో ఇలా ఆయన పుట్టి ఇలా యావత్ దళిత సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చినటువంటి బాబు జగ్జీవన్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ సంతోషపడుతున్నాం. ఆయన ఆశయాలు ఆయన ఆ సందర్భంలో ఆ వయసులో కూడా అంత ప్రాచీన ఆ సంవత్సరంలో కూడా ఆయన అంత పెద్ద సేవలు అనుభవించారంటే, అంత పెద్ద సేవలు ఇలా జాతికి సేవలు ఇచ్చారంటే ఆయన నవ్వుతున్న భవిష్యత్తు ఆయన అటువంటి ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యావత్ దళిత సమాజం తరఫున. ఆయన ఆశయాల అనుగుణంగా దళిత సమాజం నడుచుకుని ఇలా ముందడుగు వేయాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ధన్యవాదాలు. దళిత సంఘాల ఆధ్వర్యం లోపల ఆర్మూర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయన యొక్క యుద్ధ రీతి భారతదేశంలో ఎవరికి కూడా రాదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ముందుండి పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మరి బాబు జగ్జీవన్ రామ్. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, ఒక దళితులకే కాకుండా యావత్తు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సేవలు అందించిన చరిత్ర బాబు జగ్జీవన్ రామ్ది. మరి ఈరోజు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి మహానాయకుడు మరి బాబు జగ్జీవన్ రామ్. మరి ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అనుకున్నాం, ఈసారి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మరి మాకేమన్నా ట్రాక్టర్లు కానీ డీసీఎంలు కానీ ఇతరత్ర సంక్షేమ ఫలాలు అందిస్తారేమో ఆయన పుట్టినరోజు కానుక అనుకున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కార్యక్రమం చేపట్టకపోవడం చాలా శోచనీయం. మరి రాబోయే రోజుల్లో కూడా మరి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రభుత్వం ఏదైనా కానుకల రూపంలోనే అందిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై జగ్జీవన్ రామ్.